హాయ్ జాబాక్స్ 360 ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ముందుగా ఒక చిన్న మాట అండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్కి చూపించిన ప్రేమ సపోర్ట్ వల్లనే మనం 19,000 ప్లస్ ఫ్యామిలీ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే దగ్గర పడుతుంది. నిజంగా ఈ ఒక్క నెలలో సీరియస్గా ఉపయోగించుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇది నా ప్రశ్న. ఎందుకంటే ఈరోజు మీరు పెట్టే ప్రతి గంట ప్రిపరేషన్ రేపు మీ గవర్నమెంట్ జాబ్కు ఫౌండేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో నేను ఇంతవరకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఈ వీడియో కూడా అదే కంటిన్యూషన్ అనమాట. కాబట్టి పాత వీడియోస్ ఆల్రెడీ చూస్తూ కంటిన్యూ చేస్తున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వారు ఉంటే చెప్తున్న ప్రతి క్లాసు ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ వీడియోలో కూడా కొన్ని ట్రిక్స్ అనేది ఉంటాయి. ఓకేనా? క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత సింపుల్గా చేయాలి అనే విషయాలు మీకు చెప్తాను. ప్రతి వీడియోలో అదే చెప్తూ ఉన్నాను. నార్మల్ ప్రాసెస్లో టైం టేకన్ తీసుకునే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీరు చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో ఒక 10 ఆర్ లేకుంటే ఒక 9 to 10 క్వశ్చన్స్ చేసేసరికి మీకు టైం అంతా అయిపోతుంది. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ తక్కువ టైంలో చేయడం మీరు నేర్చుకోవాలి. తక్కువ టైంలో చేయాలంటే మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక స్మార్ట్ థింకింగ్ అనేది ఉండాలి. క్వశ్చన్ ఎంత ఈజీగా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఓకేనా? ఆ విషయాలు నేను చెప్తున్న ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక నోట్బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్ నేను చెప్తున్నప్పుడు మీరు కూడా పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు మరలా ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్లో మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 సంఖ్యల నిష్పత్తి 10:21:16. మొదటి సంఖ్య యొక్క 60% విలువ 12 అయితే మూడవ సంఖ్య మరియు రెండవ సంఖ్యల వ్యత్యాసంలో 40% విలువ ఎంత? ది రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 10, 21, 16 అండి. ఇఫ్ 60% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఈజ్ 12, దెన్ వాట్ ఈస్ ది 40% ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది థర్డ్ అండ్ సెకండ్ నెంబర్. మనకి ఇక్కడ 60%, 40% ఇచ్చారు. ఈ 60% ఏంటి? మొదటి సంఖ్య యొక్క 60% విలువ 12 అంట. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనం క్వశ్చన్ మొత్తం చేయొచ్చు. జనరల్గా ఆలోచించండి. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? మొదటి సంఖ్య 10, 21, 16. మనకి మొదటిది 10 ఇచ్చారు. ఇక్కడ మొదటి సంఖ్యలో 60% అంటే 10లో 60% అంటే 10 × 60 వేయండి. 60% కాబట్టి బై 100 ఉంటుంది. ఓకేనా? ప్రతి పాయింట్ నీట్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. 0, 0 క్యాన్సిల్. నెక్స్ట్ 0, 0 క్యాన్సిల్. 1 × 6 అంటే ఎంత ఉంటుంది? 6. ఓకేనా? అంటే మనకి ఈ 10లో 60% అంటే 6 అనమాట. ఈ 6ని 6 పార్ట్స్గా అనుకోండి. 6 పార్ట్స్ విలువ ఇచ్చారు ఎంత? 12. ఓకేనా? ఇప్పుడు 1 పార్ట్ విలువ ఎంత అవుతుంది? 6 1లు 6 2లు. 1 పార్ట్ విలువ 2 అండి. ఓకేనా? 1 పార్ట్ విలువ 2. 1 పార్ట్ విలువ 2 ఇది వచ్చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూడండి. మనకి మూడవ సంఖ్య మరియు రెండవ సంఖ్యల వ్యత్యాసంలో 40% విలువ ఎంత అనేది కనుక్కోవాలి. మూడవ సంఖ్య ఎంత? మనకి 16. రెండవ సంఖ్య ఎంత? మనకి 21. 21కి 16కి మధ్య డిఫరెన్స్ ఎంత? 5. 5 కదా? సో 5. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5. 5 అంటే ఏంది? 5 పార్ట్స్ అని అర్థం. ఒక పార్ట్ విలువ 2 అయితే 2 అయితే 5 పార్ట్స్ విలువ ఎంత? 5 × 2 10. అంతే కదా? 5 పార్ట్స్ విలువ 10 అవుతుంది. ఈ 10 అనేది ఏంటండి? మనకి మూడవ సంఖ్య మరియు రెండవ సంఖ్యల మధ్య వ్యత్యాసం, డిఫరెన్స్ అనేది ఈ 10 అనమాట. ఈ 10లో 40% ఎంత అని అడిగారు. 10లో 40% అంటే 10 × 40%. 40% అంటే బై 100. 0, 0, 0, 0 క్యాన్సిల్. 1 × 4 4. ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి 4 అనమాట. ఇలా చెయ్యాలి. ఇలా మీరు ఆలోచించాలి. ఇలా చెయ్యాలి. ఇలా చేస్తేనే మీరు చాలా తక్కువ టైంలో, మీకు చెప్పడానికి ఎంత టైం పట్టింది కానీ చాలా స్పీడ్గా చేయొచ్చు. 10లో 60% తీసుకొని తర్వాత డిఫరెన్స్ తీసుకొని దాని స్పీడ్గా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంచిలో టోకెన్లు టిల్, మెరూన్ అండ్ లైమ్ రంగుల్లో ఉన్నాయంట. టిల్ మరియు మెరూన్ టోకెన్లు నిష్పత్తి అనేది 15:10. లైమ్ మరియు టిల్ టోకెన్ల నిష్పత్తి 19:11. అయితే
లైమ్ మరియు మెరూన్ టోకెన్ల నిష్పత్తి ఎంత? ఇక్కడ మీకు పలకడానికి కష్టమైన పదాలు ఇచ్చారు అంతే, కానీ క్వశ్చన్ చాలా ఈజీ. ఓకేనా, ఎగ్జామినర్ కూడా ఇలాగే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు, పలకడానికి కష్టంగా ఉండేటటువంటి పదాలు ఇస్తారు. క్వశ్చన్ అప్పుడు మనకి చూడగానే ఇదేదో కొంచెం మీడియం టు హై లెవెల్లో ఆర్డ్ లెవెల్లో ఉంది క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇన్ ఏ బ్యాగ్, ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూడండి. దేర్ ఆర్ టీల్, మెరూన్ అండ్ లిమ్ tokens. The ratio of the till to maroon tokens is 15:10 and the ratio of lim to till tokens is 19:11. What is the ratio of lim to maroon tokens? ఓకేనా, దీన్ని ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినట్టు రాసుకోండి. ఇక్కడ మనకేమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, టిల్ మరియు మెరూన్ టోకెన్ల నిష్పత్తి ఇచ్చారు. టిల్ నేను ఏమనుకుంటున్నానంటే టీ అనుకుంటున్నాను, మెరూన్ ఏమనుకుంటున్నానంటే నేను ఎం అనుకుంటున్నాను. ఓకేనా, టీ రేషియో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 15 అండ్ 10. నెక్స్ట్ చూడండి, లైమ్ మరియు టిల్. లైమ్ అంటే ఎల్ అనుకుంటున్నాను, ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే రాసుకుంటున్నాను. అండ్ టిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 19 అండ్ 11 అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ టిల్ ఉంది, ఇక్కడ కూడా టీల్ ఉంది. ఓకేనా, టీలు ఇక్కడ టీల్ విలువ ఎంత? 15. ఇక్కడ టీల్ విలువ 11. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి టీల్ అండ్ మెరూన్ అండ్ లిమ్ ఈ 3 వచ్చేస్తాయి. ఓకేనా, దీన్ని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు టీల్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి చూడండి, దీన్ని ఇంకా ఏ విధంగా మార్చొచ్చండి? 5 3 5 2గా మార్చొచ్చుగా, అంటే ఈజ్ ఈక్వల్ టు 3:2గా మార్చొచ్చు. ఇప్పుడు ఇక్కడేంటి? టీల్ యొక్క విలువ 3, ఇక్కడ 11 అనమాట. సో దీన్ని ఎలా మార్చాలి? ఇక్కడ చూడండి, 11తో ఇది మొత్తాన్ని మల్టిప్లై చేయండి, దీన్ని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు 11తో మల్టిప్లై చేస్తే ఇక్కడ రాస్తున్నాను 33 అండ్ 22 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ దీన్ని 3తో మల్టిప్లై చేయండి, అప్పుడు 11 × 3 33 ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేను అలా చేసుకుంటున్నాను, మీకు అది తెలియాలి. ఇప్పుడు 19 × 3 ఎంత? 54. సారీ 57 అండ్ 11 3 33. ఇప్పుడు ఇక్కడ టీల్ విలువ సమానమైంది కదా, 33. ఓకేనా, ఇది ఏ అంటే ఈ టీల్, తర్వాత ఇది మెరూన్, తర్వాత ఈ 57 అనేది లిమ్ వచ్చేసినాయి కదా. టీల్, మెరూన్ అండ్ లిమ్ 3 వచ్చేసినాయి. కాబట్టి మనకు కనుక్కోమంది ఏంటి? లైమ్ అంటాం దాన్ని. ఓకేనా, లైమ్ మరియు మెరూన్ టోకెన్ల నిష్పత్తి కావాలి. లైమ్ అంటే మనకి 57 అండ్ తర్వాత మెరూన్ అంటే ఎంత? మనకి 22. అయిపోయింది కదా, 57 22. ఆప్షన్ ఏ 57 22. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20, 15 మరియు 8 యొక్క 4వ అనుపాతం ఏ మరియు 30 యొక్క 3వ అనుపాతానికి సమానం అయితే ఏ యొక్క ధన విలువ ఎంత? ఏ విలువ కనుక్కోవాలండి. ఇఫ్ ది 4th proportion of 20, 15 and 8 is equal to the 3rd proportion of a and 30, then what is the positive value of a? ఏ విలువ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఇది మనకి ఈజీగా చేయొచ్చు. వీటిలో మీకు కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ చేస్తాను. ఆ పాయింట్ చెప్తే, అంటే బేసిక్ పాయింట్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏబిసి ఇచ్చి 4వ అనుపాతం అంటే డి అనేది కనుక్కోవాలి. అలాంటప్పుడు a/b = c/d అని ఉంటుంది. ఓకేనా, మీరు చేసేటప్పుడు మీకు బేసిక్స్ తెలిసి ఉంటే అర్థమవుతుంది. దీంట్లో మనకు కనుక్కోవాల్సిన డి విలువ కాబట్టి నేను డీని పైకి తెచ్చుకుంటున్నాను, అంటే ఈ ప్లేస్కి తెచ్చుకుంటున్నాను. ఓకేనా, = ఇక్కడ సి ఉంటుంది, ఈ బి యువతలకు వెళ్తే ఇక్కడ బీసీ. ఓకేనా, బై ఈ ఏ అనే దేవతలకు వస్తే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏ. వేరే డి = bc/a. ఓకేనా, డి = bc/a. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏబిసి ఉన్నాయి. మనకి బీసీ విలువ ఎంత? 15 × 8 కదా, 15 × 8 బై ఏ విలువ ఎంత? 20. క్యాన్సిల్ చేయండి. 5 3 5 4 4 1 4 2 3 2 6 అంటే డి విలువ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకేనా, డి విలువ 6 వచ్చింది, అది ఇక్కడ రాసుకుంటున్నాను. డి విలువ 6. ఇప్పుడు ఏమన్నారు? ఏ మరియు
31 అనుపాతానికి సమానం అంట. ఈ యొక్క నాలుగవ అనుపాతం 6 వచ్చింది. ఇది దేనికి సమానం? ఈజ్ ఈక్వల్ టు 3వ అనుపాతానికి సమానం. 3వ అనుపాతం అంటే ఇక్కడ ఏ, ఇది బి విలువలు అనమాట. 3వ అనుపాతం ఎలా కనుక్కోవాలంటే అది కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి అనమాట. ఏ బై బి ఈక్వల్ టు బి బై సి. దీన్ని బట్టి మనకి 3వ అనుపాతం అంటే సి విలువ కనుక్కోవాలి. సి విలువ కనుక్కోవాలంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఇది ప్రతిసారి మీకు రాయను, ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయని తెలియడం కోసం మీకు రాశాను. సో దీని త్రూ మనకి ఇలాగా ఫార్ములా అనేది ఉంటుంది. సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఇది థర్డ్ ప్రపోర్షన్ అనమాట. ఓకేనా? దీన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ కదా, ఒక్కొక్కటి చూద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ 30 ఇంటూ 30 స్క్వేర్ కాబట్టి బై ఏ, బి స్క్వేర్ బై ఏ. ఏ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చింది కూడా ఏనే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మొత్తం దేనికి సమానం అన్నారు? 4th ప్రపోర్షన్కి సమానం. అంటే డి ఈజ్ ఈక్వల్ టు 6 ఈక్వల్ టు ఈ విలువ రాసుకోవాలి. ఓకేనా? డి ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇది దేనికి సమానం? 30 ఇంటూ 30 బై ఏకి సమానం. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్. ఓకేనా? 6 ఒకట్లు 6 5లు. సారీ ఇక్కడ 60 కాదు, క్షమించాలి. ఇది 60 కాదు, 6. ఓకేనా? 6. ఇప్పుడు చూడండి, 0లు క్యాన్సిల్ అవ్వు, 0లు ఉంటాయి. ఓన్లీ 6 ఒకట్లు. ఒక్క నిమిషం. డి ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. 6 ఈక్వల్ టు 30 ఇంటూ 30 బై ఏకి సమానం కదా. ఓకేనా? ఇప్పుడు 6 ఒకట్లు 6 5లు. 3 5లు ఎంత? 15. పక్కన ఒక 0 ఉంది కాబట్టి 0 బై ఏ ఉంది కాబట్టి ఏని యువతలో తీసుకొస్తే ఏమవుతుంది? ఈ ప్లేస్లోకి పైకి వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 150 అవుతుంది. ఓకేనా? ఏ ఈక్వల్ టు 150. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు తెలియాల్సింది వేర్ సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ, ఇదొక ఫార్ములా. తర్వాత డి విలువ తెలియాలంటే బీసీ బై ఏ, ఇదొక ఫార్ములా. ఇది కూడా, ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్, వై మరియు జెడ్ల జీతాల నిష్పత్తి ఇచ్చారు 4, 18, 21. ఒకవేళ వారి జీతాలలో వరుసగా 90%, 90% మరియు 40% వృద్ధి చేసినట్లయితే వారి క్రొత్త జీతాల నిష్పత్తి ఎంత? ది శాలరీస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్ ఆర్ ఇన్ ది రేషియో 4, 18, 21. ఇఫ్ దేర్ శాలరీస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 19%, 90% అండ్ 40% రెస్పెక్టివ్లీ, వాట్ విల్ బి ది న్యూ రేషియో ఆఫ్ దేర్ శాలరీస్? ఓకేనా? వారి క్రొత్త జీతాల నిష్పత్తి ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చినట్టు నీట్గా దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. నార్మల్ పద్ధతిలో చేస్తే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఓకేనా? దీన్ని ఈజీగా చేయొచ్చు, అది చెప్తాను చూడండి. సింపుల్గా ఏం లేదండి, మనకి ఇక్కడ జీతాలు ఎంత వృద్ధి చెందాయో ఇచ్చారు. ఓకేనా? ఎంత పెరిగాయో ఇచ్చారు. మనకి ఇక్కడ ఏబిసి మూడింటికి సంబంధించినటువంటి రేషియో కూడా ఇచ్చారు. అంటే ఎక్స్, వై, జెడ్కి సంబంధించిన రేషియోస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ రేషియో తీసుకుంటున్నాను. 4 ఇంటూ ఎంత పెరిగింది? 90%. ఎంత వృద్ధి ఉంది? 90%. అంటే అసలు 100 అనుకుంటే 90% పెరిగింది, అంటే 190 అయింది. కాబట్టి 190 బై 100. తర్వాత రేషియో రాసుకొని తర్వాత 18కి సంబంధించి కూడా 90% పెరిగింది, అంటే 190 బై 100. నెక్స్ట్ మనకి 21 ఉంది. ఇంటూ ఎంత పెరిగింది? 40%, అంటే 140 బై 100. ఓకేనా? ఈ జీరోస్ తర్వాత ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఈడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 10 ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ అవుతాయి. రేషియోలో ఈక్వల్గా సమానంగా కింద అన్నీ ఒకేలాగా ఉంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకు మిగిలింది 4 ఇంటూ 19 అండ్ 18 ఇంటూ 19 అండ్ 21 ఇంటూ 14. ఇదే కదా మిగిలింది. ఇప్పుడు దాన్ని బట్టి మనం చేద్దాం. 4 19, తర్వాత 18 19, 18 19. ఈ ట్రిక్స్ అనేది మీకు చెప్పాను, ఒకవేళ చూడకపోతే చూసుకోండి. ఓకేనా? ఎలా చేయాలో 11వ ఎక్కం నుంచి 19వ ఎక్కం వరకు ఎలా చేయాలో చాలా ఈజీగా చేసే పద్ధతి చెప్పాను. ఒకసారి ఆ ట్రిక్స్కి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. దీన్ని కూడా మనం స్ప్లిట్ చేద్దాం. 2వ ఎక్కంలో కొట్టేయండి. ఇక్కడ 2 2 4 కాబట్టి తర్వాత 2 9, ఇక్కడ 2 14, 2 7. మనకి ఏం మిగిలింది ఫైనల్గా? 2 ఇంటూ 19, 9 ఇంటూ 19 అండ్ 21 ఇంటూ 7 రాస్తున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ 2 ఇంటూ 19
నెక్స్ట్ 9 ఇంటూ 19. నెక్స్ట్ ఏముంది మనకి 21 ఇంటూ 7. 2తో క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 2 19 ఎంత? 38. 38 ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఎలిమినేట్ అయిపోయినాయి. 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ 9 ఇంటూ 19. 9 ఇంటూ 19 ఎంత? 171. 171 అండి. ఓకేనా? 171 ఒకే ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మీరు మూడో ఆప్షన్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మనం చేద్దాం. ఓకేనా? కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో అయితే మీరు చేయొద్దు. ఇక్కడ మనకి 100% తెలిసిపోతుంది. సెకండ్ 171 వచ్చింది, ఎక్కడా లేదు, అదే ఆన్సర్ అవుతుంది. వెళ్ళిపోవడం ఇంకా ఆన్సర్ చేసి. ఓకేనా? 171. నెక్స్ట్ 21 ఇంటూ 7 ఎంత? 147. ఓకేనా? మీరు క్యాలిక్యులేట్ 7 2 14, 7 1 7, 147. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ అనుపాతం కనుక్కోవాలండి. 75x² మరియు 30xyల మూడవ అనుపాతం ఎంత? వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 75x² అండ్ 30xy? ఇక్కడ నీట్గా చెప్తాను, ఇంకోసారి జాగ్రత్తగా వినండి. ఈసారి వచ్చే క్వశ్చన్ని మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకేనా? 75x² మరియు 30xyలు అంటే మూడో అనుపాతం ఇచ్చారు అంటే ఇది ఏ ఇది బి అని అర్థం. ఓకేనా? ఏ తెలుసు, బి తెలుసు, మూడో అనుపాతం సి కనుక్కోవాలి. వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? b² a ఈజ్ ఈక్వల్ టు b² అంటే ఏంటి? 30xy కదా, కాబట్టి 30xy ఇంటూ 30xy రాసుకున్నాను 2 సార్లు, స్క్వేర్ కాబట్టి. బై ఏ అంటే ఎంత? 75x². ఇక్కడ చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. ఇప్పుడు ఈ x ఇంటూ ఇక్కడ ఇంటూ కాబట్టి x ఇంటూ x ఏమవుతుంది? x² అవుతుంది. x² అవుతే ఈ 2 మనకేమవుతుంది? x² అవుతుంది. ఈ x² కింద ఉన్నటువంటి x² క్యాన్సిల్ అయిపోతాయి కదా. మిగిలేదంటే ఇక్కడ y ఇక్కడ y అంటే y² మాత్రమే ఉంటుంది. ఇక్కడ 30 ఇంటూ 30 అది మాత్రమే మిగులుతుంది. ఓకేనా? అది రాసుకుంటాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 30 y². ఓకేనా? 30 ఇంటూ 30 y² బై 75 మిగిలింది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 30 ఇంటూ 30 ఎంత అవుతుంది? 900 అవుతుంది బై 75. ఇప్పుడు చూడండి, 15 ఎక్కలో కొట్టేయండి. 15 ఎక్కంలో 15 5లు. ఓకేనా? 15 6లు. 15 6లు అంతా 90. పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి ఆ 0ని కూడా రాసుకోండి. 5 1లు 5 12లు. ఫైనల్గా 12 పక్కన y². 12y² అనేది మిగిలింది, అదే ఆన్సర్. ఓకేనా? 12y² అనేది మూడవ అనుపాతం. థర్డ్ ప్రపోర్షన్ ఏంటంటే 12y². ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ ఫార్ములా ఇంపార్టెంట్, రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 75 మరియు జెడ్ల మూడవ అనుపాతం 12 అయితే జెడ్ యొక్క ధన విలువ ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఇక్కడ ఏంటంటే ఏ విలువ బి విలువ ఇచ్చారు అండ్ సి విలువ కూడా ఇచ్చారు, కానీ బి విలువ మనకి జెడ్ అని ఇచ్చారు. అది మనం కనుక్కోవాలి. ఓకేనా? సి ఈజ్ ఈక్వల్ టు b² బై ఏ ఫార్ములా. దీంట్లో మనకి ఈ యొక్క b² అనేది బి అనేది కనుక్కోవాలండి. ఓకేనా? సి తెలుసు, ఏ తెలుసు, మనకి బి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారో కనుక్కొని ఆన్సర్ అనేది చేయండి. ఈజీగా ఉంటుంది, ఈజీగా చేయండి. ఇలాగే క్వశ్చన్స్ అనేది వస్తాయి, మిమ్మల్ని తిప్పి ఎలా పడితే అలా క్వశ్చన్ అనేది అడుగుతారు, కానీ ఎలా ఇచ్చినా కానీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని మీరు చెయ్యాలి. ఓకేనా? ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. నెక్స్ట్, అజయ్ మరియు సానుల వద్ద మొత్తం కలిపి 1050 ఉన్నాయి. ఒకవేళ అజయ్ నుండి 350 తీసుకుంటే అతని వద్ద సాను వద్ద ప్రారంభంలో ఉన్నంత సొమ్ము మాత్రమే మిగులుతుంది. అయితే ప్రారంభంలో అజయ్ మరియు సానుల వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి ఎంత? ప్రారంభంలో ఉన్నటువంటి సొమ్ముల నిష్పత్తి కనుక్కోవాలి అజయ్ మరియు సానుల వద్ద. ఓకేనా? ఇది ఎలా చేయాలి? ఇక్కడ ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఈజీగా చేయొచ్చండి దీన్ని కూడా. ఈ క్వశ్చన్ని అందరూ నార్మల్గా ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ మొత్తం ఇచ్చారు 1050. అజయ్ మరియు సాను, అజయ్ ఏ అనుకుంటే ప్లస్ సాను ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1050 ఇచ్చారు. నార్మల్ పద్ధతి చెబుతున్నాను, తర్వాత దీన్ని ఎంత తక్కువ టైంలో చేయొచ్చో కూడా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకొక కండిషన్ ఇచ్చారు. అదేంటంటే మనకి 2 కండిషన్స్. అజయ్ నుండి 350ని తీసేస్తే సానుకు సమానమని ఇచ్చారు. అజయ్ ఏ నుండి 350ని తీసివేస్తే అది సానుకు సమానం, అంటే ఈజ్ ఈక్వల్ టు ఎస్కి సమానం. ఎస్ అంటే సాను. ఓకేనా? ఇది ఒక కండిషన్. దీన్ని బట్టి మనం చూడండి,
అజయ్ మైనస్ సాను ఈజ్ ఈక్వల్ టు 350 రాసుకోవచ్చు కదా. అజయ్ మైనస్ సాను ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి విలువ ఏ ప్లస్ బి విలువ వచ్చేసినట్టు మనకు అర్థం. ఓకేనా. దీన్ని బట్టి మనం ఈ యొక్క అజయ్ యొక్క విలువను కనుక్కోవచ్చు కదా. అది కూడా ఇక్కడ రాస్తాం చూడండి. ఏ ప్లస్ ఎస్ విలువ 1050 అండి. ఏ మైనస్ ఎస్ విలువ 350 ఎలా వచ్చిందో చెప్పాను మీకు. ఇది ఇప్పుడు ప్లస్ మైనస్ ఎస్లు క్యాన్సిల్ అయితే మిగిలింది 2a మిగులుతుంది. ఇక్కడ 1050 350, ఈ యొక్క 50 కలిపితే 1100, ఈ యొక్క 300 కలిపితే మొత్తం 1400, అంతే కదా. 1400లో 2 1లు 2 7లు అంటే ఏ యొక్క విలువ అజయ్ యొక్క విలువ ఎంత 700. అజయ్ యొక్క విలువ 700. అయితే ఇప్పుడు మనకి కండిషన్ ఏంటి, అజయ్ విలువ మనకు వచ్చింది. అయితే మనకి సెకండ్ ఏ ప్లస్ ఎస్ విలువ 1050, ఏ మైనస్ ఎస్ విలువ 350. అజయ్ నుండి 350ని తీసుకుంటే అతని వద్ద సాను వద్ద ప్రారంభంలో ఉన్న సొమ్ము మాత్రమే మిగులుతుంది అన్నాడు. అజయ్ నుంచి 350 తీసేస్తాడు. 700 నుంచి 350 తీసేస్తే మిగిలేదేంటి 350 కదా. ఇది ఏంటి, సాను యొక్క ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి సొమ్ము సోనుకు సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ప్రారంభంలో అజయ్ మరియు సానుల వద్ద ఉన్నటువంటి సొమ్ముల నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా. అజయ్ యొక్క రేషియో 700, తర్వాత సానుకు సంబంధించి 350, దీని యొక్క రేషియో కనుక్కుంటే అయిపోయింది. ఓకేనా. సో అజయ్ సాను అన్నారు కాబట్టి ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు అజయ్ 700, సాను 350. క్యాన్సిల్ చేయండి, 2 1. ఓకేనా. 2:1 రేషియో వచ్చింది. సో ఇదే ఆన్సరు. నార్మల్గా అందరూ ఇలా చేస్తారు, కానీ దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది సమ్ము డిఫరెన్స్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా రాసుకోండి, సమ్ము డిఫరెన్స్ రేషియో మెథడ్ ఇది. ఓకేనా. సమ్ ఎంత ఇచ్చారు 1050. ఓకేనా. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 350. దీన్ని క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 35 1, 35 3 అంటే 3:1 రేషియో వచ్చింది. 3:1 వచ్చింది. ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ చెప్తాను, అది రాసుకోండి. అదేంటంటే వచ్చినటువంటి రేషియో ఏదైతే ఉందో దీన్ని ఏబి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఓకేనా. ఇలా రాసుకోగలిగితే ఈజీగా చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ను ఇలా రేషియో కనుక్కున్న తర్వాత మనకి ఇలా ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి రాసుకుంటే ఏ ప్లస్లో 3 వస్తుంది, బి ప్లస్లో 1 బై 3 మైనస్ 1. సో 3 + 1 అంటే 4, 3 - 1 అంటే 2, 2 1 2 2. రేషియో అంతా 2:1. ఇది ఒక పద్ధతి. ఓకేనా. ఇది స్పీడ్గా చేసేటటువంటి పద్ధతి. ఇది మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2:1 రేషియో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 4, 8 మరియు 19ల 4వ అనుపాతం మరియు 9, 4ల మధ్య 4, 8 మరియు 19ల 4వ అనుపాతం మరియు మనకి క్వశ్చన్ ఏంటంటే మీన్ ప్రపోర్షన్ అండి. ఓకేనా. ఇక్కడ మీన్ ప్రపోర్షన్, ఇందాకలా మనం థర్డ్ ప్రపోర్షన్ అన్నాం, ఫోర్త్ ప్రపోర్షన్ అన్నాం. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మనకి బి విలువ కనుక్కోవాలి. ఓకేనా. మీన్ ప్రపోర్షన్ అంటే బి విలువ కనుక్కోవాలి. ఫోర్త్ అంటేనేమో డి విలువ కనుక్కోవాలి. థర్డ్ ప్రపోర్షన్ అంటేనేమో సి విలువ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏబిసి ఇచ్చి డిని కనుక్కోమన్నారు, ఇక్కడ ఏసి ఇచ్చి బి కనుక్కోమన్నారు. ఈ రెండు కనుక్కొని వీటి యొక్క రేషియో అనేది చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కుందాం. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. బి అంటే ఎంత 8, సి అంటే 19 బై ఏ అంటే 4, 4 1 4 2 2 19 38. డి విలువ వచ్చింది. నెక్స్ట్ మనకి బి విలువ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం చూస్తాం సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై, దాని నుంచే మనం బి విలువ కనుక్కుంటాం, √c ఇంటూ ఏ. ఇప్పుడు √c అంటే ఎంత మనకి 4, ఏ అంటే ఎంత 9, 4 9 ఎంత 36, రూట్ 36 అంటే ఎంత 6. ఇక్కడ 6 వచ్చింది బి విలువ, డి విలువ 38 వచ్చింది. రేషియో కనుక్కోండి. ఓకేనా. టీ అండ్ బి దీని యొక్క రేషియో, డి విలువ ఎంత వచ్చింది 38, బి విలువ 6. దీన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 19 అండ్ 3, 19 3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 19:3. ఓకేనా.
మీకు ఫార్ములాస్ తెలియాలండి. తెలియడం కోసం నేను మీకు ఎగ్జామ్లో వచ్చినవే తీసుకొని మీకు నీట్గా చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మనకి రేషియో ప్రపోర్షన్లో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకు ఫోర్త్ ప్రపోర్షనే కాదు, ఇలా ఏబిసి లాగా ఇట్లా 3 ఇచ్చి మనకి దీంట్లో సి కనుక్కోమన్నా, ఎట్లా 3 ఇచ్చి సి కనుక్కోమన్నా లేకుంటే బి కనుక్కోమన్నా కానీ ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా త్రూ చేయాలి. ఒకవేళ 2 ఇచ్చి మనకి బి కనుక్కోమన్నా సి కనుక్కోమన్నా మీకు సి =b² ఇచ్చాను కదా, దీన్ని బట్టి చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మీకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. x - 1/x = 6 అయితే x³ - 1/x³ యొక్క విలువ ఎంత? ఇఫ్ x - 1/x = 6 దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x³ - 1/x³? ఓకేనా. ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక కండిషన్ ఉంది. x - 1/x = k అయితే ఓకేనా, అప్పుడు x³ - 1/x³ విలువ ఏమవుతుంది? k³ + 3k. ఇది ఫార్ములా. ఓకేనా, ఈజీ వే ఫార్ములా. నార్మల్గా చేయాలంటే బోత్ సైడ్స్ క్యూబ్స్ చేస్తారు, సో అది టైం టేకెన్. కానీ సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, k³ + 3k. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. k విలువ మనకి ఎంత ఇచ్చారు? ఇక్కడ 6 ఇచ్చారు. కాబట్టి x³ - 1/x³ అంటే ఏం కనుక్కోవాలి? k³ + 3k. k³ అంటే ఎంత? 6³ + 3 × 6 = 6³ అంటే ఎంత అండి? 216 అంతే కదా. తర్వాత ప్లస్ 3 6 18. ఓకేనా, 216 3 18, 216 + 18 మొత్తం ఎంత? 234. 234 వచ్చింది. ఆప్షన్ 234. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 26 మంది విద్యార్థుల సగటు వయసు 37 సంవత్సరాలు. ఒకవేళ ఉపాధ్యాయుడి వయసు కూడా కలిపితే ఆ సమూహం యొక్క సగటు వయసు 38 సంవత్సరాలు అవుతుంది. అయితే ఉపాధ్యాయుడి వయసు ఎంత? ఉపాధ్యాయుడి వయసు కనుక్కోవాలి. ఈ ఫార్ములాస్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ వీటిలో నేను చాలాసార్లు చెప్పాను. చాలా ఈజీ వే ఉంటుంది. ఓకేనా. ఈ ఒక ఫార్ములా చెప్తాను, మీరు రాసుకోండి నోట్స్లో. మనకి ఇక్కడ ఉపాధ్యాయుడి వయసు, ఉపాధ్యాయుడిని యాడ్ చేశారంటే ఇతను కొత్త పర్సనే కదా, న్యూ పర్సన్. న్యూ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఆ న్యూ వాల్యూ కనుక్కోవడానికి న్యూ వాల్యూ = మనకు గుర్తుపెట్టుకోండి ఓల్డ్. ఓకేనా, ఓల్డ్ యావరేజ్ ప్లస్ టోటల్ మెంబర్స్ ఇంటూ ఇంక్రీజ్ అయినటువంటి యావరేజ్. ఓకేనా, ఓల్డ్ యావరేజ్ ప్లస్ టోటల్ మెంబర్స్ ఇంటూ ఇంక్రీజ్ అయినటువంటి యావరేజ్తో మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. ఓకేనా, ఈ ఫార్ములా మీరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ఓల్డ్ యావరేజ్ ఎంత? 26 మంది అంటే 26 మంది విద్యార్థుల సగటు 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు అన్నదే మనకి యావరేజ్ 37. ఓకేనా, ప్లస్ ఒకవేళ ఉపాధ్యాయుడి వయసును కూడా కలిపితే ఆ సమూహం యొక్క సగటు వయసు 38 సంవత్సరాలు అవుతుంది. మనకి ఒక పర్సన్ని యాడ్ చేసాం 26కి, ఉపాధ్యాయుని కూడా కలిపాం కాబట్టి మొత్తం ఎంతమంది? 27 మంది అవుతారు. టోటల్ మెంబర్ని యాడ్ అయిన తర్వాత టోటల్ మెంబర్స్ అంతా 27. ఓకేనా, 27 ఇంటూ యావరేజ్ ఎంత పెరిగింది? 37 నుంచి 38కి వచ్చింది. అంటే 1 పెరిగింది. ఆ 1 పెరిగినటువంటి యావరేజ్ని మల్టిప్లై చేయాలి. 27 × 1 అంటే 27. నెక్స్ట్ ఇక్కడ 37 + 27 ఎంత? 64. 64 అనమాట. 37 + 27 64. ఆప్షన్ ఏ 64 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఎగ్జామ్లో వచ్చినవి. కాబట్టి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయడం కొరకు మన ఛానల్ ఏదైతే టెలిగ్రామ్ సంబంధించినటువంటి అఫీషియల్ జాబ్ బాక్స్ 360 అనే ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది ఆల్రెడీ బిఫోర్ అప్లోడ్ చేసినటువంటి క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీకు క్వశ్చన్స్ అక్కడ అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క పీడిఎఫ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా ఉండొద్దు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. మనకి జాబ్ బాక్స్ 360 అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా జాబ్ బాక్స్ 360 అని వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.